వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాత. సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని కాపాడుతున్న సీఎంల గురించి నాయకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందు ప్రతి ఒక్కరు చెప్పేది ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. యూపీ సీఎం అయ్యాక సనాతన ధర్మాన్ని కాపాడటమే కాదు, అక్కడ అవినీతిని అంతం చేస్తూ అక్కడున్న రౌడీ షీటర్లను తొలగిస్తూ పేదవారికి అండగా నిలుస్తూ ఈ రోజు సీఎం అంటే ఇట్లుండాలి అంటూ యోగి ఆదిత్యనాథ్ అనిపించుకుంటున్నారు. ఆ తర్వాత అదే కోవలోకి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా అయితే ఇక హిమంత బిశ్వ శర్మ బుల్డోజర్ డ్రైవర్ గా మారిపోయిండు. అవసరం అయితే నేనే డ్రైవింగ్ చేసి మరి తొక్కి నారతీస్తా అన్నట్టుగా అక్రమ మత మార్పిళ్ల నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి సనాతన ధర్మాన్ని కాపాడటంతో పాటు పెరిగిపోతున్న ముస్లిం జనాభా విషయంలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా సంకోచించకుండా, అంటే పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చి విస్తరిస్తున్న ముస్లిం జనాభాని కంట్రోల్ చేయకుంటే పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ధైర్యంగా చెప్పడం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మలో చూసినాం. మళ్ళీ ఎందుకో నాకు అలాంటి నాయకుడిని త్వరలోనే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, త్వరలోనే సీఎంగా లేదా త్వరలోనే మరొక హిమంత బిశ్వ శర్మ, మరో యోగి అనిపించుకునే నాయకుడిగా పవర్ స్టార్ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారిపోతారేమో అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గురించి సనాతన ధర్మాన్ని కాపాడటంలో, హిందూ ధర్మానికి ఆయనకు ప్రత్యేక స్థానం ఇస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక గతంలో రథం దగ్ధమైన విషయంలో కూడా అక్కడున్న బీజేపీ నేతలు మిగిలిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ పోరాడింది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అదే కాదు, అక్కడ చాలా ఆలయాల ధ్వంసంలో, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా గర్జిస్తూనే వచ్చారు. ఈ రోజు తాము గొప్ప లీడర్లమని, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమ పార్టీ ఉందని చెప్పుకునే విపక్ష ప్రతిపక్ష నాయకులు కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమం గురించి, సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడుల గురించి, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల గురించి, మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాల గురించి నోరు మెదపలేదు. కానీ పవన్ కళ్యాణ్ దాని గురించి స్పందించారు, మాట్లాడారు. ఏం మాట్లాడారు అనే దాంతో పాటు ఇది పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్. అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని ఇమీడియట్ గా అక్కడ మైనారిటీగా ఉన్న హిందూస్ అంతా కూడా ఆగమైపోతున్నారని, అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే హరాస్మెంట్, ఆడపిల్లల మీద, ఆలయాల మీద, ఇస్కాన్ టెంపుల్ లాంటి వాళ్ళ మీద, బుద్ధిస్టుల మీద, హిందూ మైనారిటీల మీద జరుగుతున్న దాడుల్ని చూసుకుంటే బాధాకరంగా ఉందని హ్యూమన్ రైట్ కమిషన్ ఎమ్మటే స్పందించమని, వాళ్ళకు చేయుతగా నిలవమని స్పందించారు. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా వచ్చాయి. బంగ్లాదేశ్ పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్ నుంచి ఇటీవల చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్ కమ్యూనిటీ పార్టీ సిపిబి నాయకుడు ప్రదీప్ బాముక్ ను పగటి వెలుగులో క్రూరంగా హ్యాకింగ్ చేయడం నుంచి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం వరకు అవన్నీ తనని కలిచివేశాయి అని చెప్పారు. ఇక అంతేకాదు, హిందూ మైనారిటీలపై, క్రైస్తవులు, బౌద్ధులపై హింసను లక్ష్యంగా చేసుకోవడం వరకు అహ్మదీయులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది చెప్పాలి, ఒక ముస్లింస్ ఇలా చేస్తున్నారు అని చెప్పాలంటే మన దగ్గర ఉన్న సుడో సెక్యులర్లు ఫీల్ అయిపోతుంటారు. అమ్మో చెప్పిన మనకు వాళ్ళ ఓట్లు మనకు పడవు. ఎట్లా? ఇక్కడ దాడి చేస్తున్న ముస్లింలను అంటారు, మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లింలను ఎవరు అనట్లేదు. మరి దాడి చేస్తున్నది ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నప్పుడు దాన్ని నిర్భయంగా చెప్పడానికి భయం ఏంటి? కానీ మన వాళ్ళు చెప్పరు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. కానీ అలాంటి చెప్పిన లీడర్లు అరుదుగా ఉంటారు, అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇక బంగ్లాదేశ్ లో తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలను పునరుద్ధరించాలని తాను భారతదేశంలో హ్యూమన్ రైట్స్, UNHRC మరియు బంగ్లాదేశ్ హై కమిషన్ ని కోరుతున్నానన్నారు. ఇక బంగ్లాదేశ్ లోని మైనారిటీలు, హిందువులందరికీ భద్రతతో పాటు స్థిరత్వం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు తన ట్విట్టర్ వేదికగా. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల మిస్సింగ్ కి సంబంధించి కూడా చాలా సివియర్ గా యాక్షన్ తీసుకున్నారు. అండ్ అక్కడ డ్రగ్స్ కి సంబంధించి కానీ, లేకపోతే అక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించి కానీ చాలా ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు అని చెప్పొచ్చు. సో ఎందుకో కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం కోసం తనను తాను ఒక శిల నుంచి శిల్పంగా మార్చుకొని ఈ సనాతన హిందూ ధర్మానికి, అలాగే ఒక నాయకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతూ అడుగులు ముందుకేస్తున్నారనిపిస్తుంది. నేను ఆయన ఇన్స్టా, ట్విట్టర్ బాగా ఫాలో అవుతూ ఉంటాను. ఆయన మాట్లాడే మాటలు చాలా వరకు చూస్తుంటే
నిష్పక్షపాతంగా, అంటే మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరి విషయంలోనైనా సరే నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు, గెలిపే లక్ష్యం కాదు, గెలవడానికి అనేక మార్గాలు ఉంటాయి, కానీ మనం ఎలా గెలిచాము అన్నది మాత్రమే ముఖ్యం. నీ గెలుపు చరిత్ర సృష్టించాలే గాని నీ గెలుపు నలుగురిలో నిన్ను ఎగతాళి చేయకూడదు అని నమ్మిన సిద్ధాంతం కలిగిన ఒక నేతగా కనిపించారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అందరికీ గుర్తు చేస్తుంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఒక్కలతో మొదలైన మన ఆర్ వాయిస్ 1,00,000 మందిని దాటి అడుగులు ముందుకు వేస్తుంది. ఇదంతా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలే. ఇంకా వీలైనంత మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిష్పక్షపాతంగా ఈ ఛానల్ ప్రజలకు అందిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతి వీడియోని షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. అండ్ ఆర్థికంగా కూడా మీ చేయుత ఈ ఛానల్కి చాలా చాలా అవసరం. మన ఛానల్కి ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్గా కనీసం రెంట్ బేస్లో ఒక ఆఫీస్ కూడా లేదు. ఎవరైనా ఎక్కడమ్మా మీ ఆఫీసు, మిమ్మల్ని కలవచ్చా, లేదా ఇది ఉంది మా ఊళ్ళో సమస్య చేస్తారా అంటే ఎక్విప్మెంట్ లేని కారణంగా, ఆఫీస్ లేని కారణంగా చాలా మందికి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాము. బట్ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నిస్సంకోచంగా వెన్ను చూపకుండా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చూపించాలని లక్ష్యంతో ఛానల్ అయితే ప్రారంభించాను. అలాగే అడుగులు ముందుకు వేస్తున్నాం. కానీ ఆర్థికంగా అది నా ఒక్కదాని వల్ల కావట్లేదు. ఇంకా ఛానల్ బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునేదాకా ప్లీజ్ ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ తో పాటు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.